కోల్పోయాం పదండి ఎళ్ళిపోదాం. ఎళ్తా ఎళ్తా ఆమేం జెప్తుంది, అమ్మా కోడళ్ళలారా ఇగో మీరిద్దరున్నారు. మీరెళ్ళిపోండి. మీరు యవ్వనులు గాబట్టి మీ జీవితాలు మీరు జీవించండంటే, రూతు గారు నిలబడి ఏమనింది? అత్తమ్మా నీ జనమే నా జనం. నీ ప్రజలే నా ప్రజలు. నన్ను నీ వెంబడి రావద్దని చెప్పొద్దు. ఎందుకు? అలా చెప్పడానికి గల కారణం నేననుకుంటాను. రూతు గారు అన్య దేశంలో పుట్టింది. అన్య జనుల మధ్య పెరిగింది. అవన్నీ అలవరుచుకొని ఉంటది. కానీ, ఆమె అత్తని గౌరవించడం ఎట్లా నేర్చుకుందండి? దేవుని యొక్క ఉద్దేశ్యము ఆమె యందున్నది. ఆమెను బట్టి దేవుడు ఆమె వంశంలోనికి రావడానికి కృప చూయించాడు. ఎవరు జ్ఞానవంతురాలు? పుట్టిన కాడ్నించి క్రైస్తవ్యంలోనే ఉంటాం. కానీ, దేవుని గురించి తెలీదు. మరి అన్య దేశంలో నుంచి వచ్చిన ఆ స్త్రీ తెలుసుకుంది. తన కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూయించాడు. పరిగెరుకోవడానికెళ్ళి ఓనర్ అయిపోయింది దానికి. ఎంత ఆశీర్వాదం అండి. సో, ఎక్కడి నుంచొచ్చింది ఈ ఆశీర్వాదం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మేబీ అంతా కోల్పోయిన తర్వాత నయోమి గారు మరలా ప్రార్థన మొదలుపెట్టి, మరలా పురాతన దశను గుర్తు చేసుకొనుంటారు. దానిని బట్టి తన కోడలు మరలుకొనుంటది. ఇద్దరు కలిసి వారు ఏక మనసు కలిగి, ఐక్యత కలిగి నివసించటానికి దేవుడు కృప చూయించాడు. తదుపరి వారి జీవితం చాలా చక్కగా ఉంది. ఇంకా స్త్రీలున్నారు మనకి. ఎవరు అనంటే శారా గారు కాముంది. అబ్రహాము గారి యొక్క భార్య. ఈమె గురించి మనం చెప్పుకోవాలి అనంటే, భర్తకి ఎంతగా లోబడిందంటే 100 ఇయర్స్ ఆవిడకి. అంటే 100 వాళ్ళ భర్తకే వచ్చినియి. ఈమె ఇంకా చిన్నదై ఉంటది గాబట్టి ఎన్ని సంవత్సరాలు గ్యాప్‌తో చేసుకున్నారో మనకు అబ్రహాం గారు తెలీదు గాబట్టి, అయితే 100 సంవత్సరాల టైంలో మరి మధ్యాహ్నం వేళలో ఎక్కడికొచ్చారంటే ముగ్గురు దేవదూతలొచ్చారు. సింధూరం వనం దగ్గరకొచ్చి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళని కనిపెట్టినప్పుడు ఆయన అంటాడు, ఆ ముగ్గురు దేవదూతల్ని ఆపి, "అయ్యా ఇదిగో ఇక్కడికి రండి ఒకసారొచ్చి మీరు మా ఇంట్లో భోజనం చేసి ఎళ్ళండి" అంటే అని వాళ్ళని బలవంతం చేస్తే వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని మాటలు శారా గారికి మధ్య మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయంలో 6 వచనం. అబ్రహాము నన్ను ఆహ్, అబ్రహామునున్న అబ్రహాము గుడారములోనున్న శారాయి యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి, పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఎంతండి? ఒక అర కేజీయా? కేజీయా? 3 మానికలు పిసకమంటున్నాడు. ఎంత వయసు ఆమెది? 100 సంవత్సరాలుంది ఆమె వయసు. 100 సంవత్సరాలకు పైనుందా? తక్కువుందా? వాళ్ళ భర్తకే 100 ఉన్నాయి గాబట్టి. సో, 3 మానికలు పిండి కలపమంటే మామూలు ఇష్యూ గాదది. మనకొక మానిక బియ్యం చెక్కల పిండి కలపాలంటే 2 చేతులు నొప్పులు రావాలి లేడీస్‌కి. ఏది ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో మేమున్న వయసులో నుంచే. కానీ ఆమేం జేస్తుందో చూద్దామా అక్కడ? ఇంకా ఏమంటున్నాడాయన, 2 పశువులను మరి లేత దూడను తెచ్చి ఆ పనాయనకిచ్చి, దాన్ని త్వరగా సిద్ధపరచమని జెప్తాడు. తరువాత వెన్నను, పాలను అన్నీ సిద్ధం జేసి, తెచ్చి వారి ఎదుట భోజనం జేసి పెట్టారనమాట. అయితే ఇంత సిద్ధపరచాలంటే ఎంత సేపు పట్టిద్ది? టకటక ఒక అరగంటలో అప్పట్లో గ్యాసులున్నాయా మనకి? పోనీ ఏమన్నా కుక్కర్‌లుండయా తుస్ తుస్సుమంటానికి? అయి గూడా ఏం లేవు. ఆవిడున్న సిట్యుయేషన్ ఎక్కడుందామె? బాగా డాబాల్లో లేదు. మంచి ఫెసిలిటీస్ లేవు. గుడారంలో నివాసం జేస్తున్నారు వాళ్ళు. ఆ టైంలో ఆమె ఏం జేసింది? "ఏందయ్యా! ఏంది ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చావు? ఈ టైంలో చేసేది ఇంత ఎండలో నేనేడ పొయ్యి కాడ కూర్చునేది" అనలేదామె. ఎందుకో తెలుసా అండి? ఆమె ఎలా సంబోధిస్తదో తెలుసా అబ్రహాము గారిని? "నా యజమానుడా!" ఈరోజు మనం అమ్మో! ఇక మర్యాదకు పిలిస్తే మనం ఇక పైకెక్కటమే ఆలస్యం. ఎందుకు? అసలు గౌరవించే వాళ్ళు తక్కువైపోతున్నారు గదా! ఎందుకంటే ఈ మధ్య ఫ్యాషన్ ఎక్కువైపోయిందనమాట. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే దేవుని రాకడ మరి సమీపంగా ఉండటం వలన జరుగుతా ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు, కుటుంబంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఎంతుంది? అంటే చాలా ఉంది. యజమానుడికి లోబడే తత్వం మనలో ఉండాలి. ఎందుకు లోబడాలి అనంటే, ఆయనకు లోబడకపోతే దేవుని వాక్యం ఏం జెప్తుంది? క్రీస్తు శిరసయ్యున్నాడు. మరి భార్యకి శిరసెవరండి? భర్త అయ్యున్నాడు. మనకి అందరికీ భర్త దేవుడే. కానీ మనకి భర్త మరి మన మన శిరస్సు ఎవరు అంటే మన భర్త అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే
అక్కడ చూద్దాం ఒకసారి. ఆదికాండము 24, 64లో ఒక వాక్యం ఉంది. నేను చెప్పేసుకుంటూ వెళ్తున్నాను. లేటర్ ఆన్ ఒకసారి మీరు దాన్ని చూసుకోవచ్చు. అక్కడ ఏముంటది అంటే, ఇందాక మాట్లాడుకున్నాం మనం. అబ్రహాము గారి యొక్క కుమారుని కోసం, ఇస్సాకు కోసం మరి రెబెకాను చూడడానికి వెళ్ళినప్పుడు కొంత దూరంలో కనిపిచ్చాడు ఇస్సాకు గారు. ఆమె అడుగుతుంది ఆ పని, ఎవరండి అక్కడి నుంచి వస్తున్నాడు ఆయన అని ఈమె కన్నులెత్తి చూసిందంట రెబెకా గారు. ఆయన చెప్పాడంట, ఆయనేనండి నా యజమానుడు కొడుకు అనంగానే టకటక దిగి ముసుగేసేసుకుందంట. ఈ రోజు ముసుగేసుకుంది గానండి, సర్టెన్ టైమ్ వచ్చినప్పుడు ఏం చేసిందో తెలుసా? భర్తను మోసం చేసిందామె. ఎలాగా? ఇద్దరు బిడ్డలు కలిగారు. యాకోబు, ఏశావులు. ఏశావును దీవిస్తానని దేవుడు మరి అబ్రహాము గారి తండ్రితో చెప్తే, నా భర్తకు మాన్యం, కంటి మాన్యం వచ్చేసింది. కళ్ళు కనపడవు గనక నా చిన్న కుమారుడిని దీవింపజేద్దాం అనుకుంది. ఎళ్ళిపోయి ఏం చేసింది? ఆశీర్వాదాలన్నీ చిన్న కొడుకిచ్చింది. ఏం చేసిందండి ఆ తల్లి? జ్ఞానము కలిగిందా? జ్ఞానం కలిగి ప్రవర్తించిందా భర్త దగ్గర? భర్తను మోసం చేసింది. బిడ్డల మధ్య ఐక్యతను తీసివేసింది. కొన్ని సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉండాల్సిన వాళ్ళు ఏడికెళ్ళిపోయారు? కొడుకు అక్కడికెళ్ళి ఏమన్నా సుఖాన్ని అనుభవించాడా? 14 సంవత్సరాలు దాస్యత్వాన్ని చేశాడు. సో, కాబట్టి ఇట్లాంటి స్త్రీలు ఉండటం ద్వారా మనకి దేవుడు ఏమి నేర్పిస్తా ఉన్నాడంటే, ఇది చేయటం, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి. ఇది ప్రతీదీ గూడా దేవుడు మనకెందుకు నేర్పిస్తున్నాడు అనంటే, మన కుటుంబాల్లో గూడా మనము జ్ఞానము కలిగి మన కుటుంబాలను కట్టుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా నేను చివరగా ఇంకొక మాట చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 14 వచనం. సమూయేలు మొదటి గ్రంథము 25:14. అక్కడ ఎవరుంటారంటే ఒక స్త్రీ ఉంటది. ఆమె పేరు అబీగయీల్. ఈమె గురించి గూడా మనకందరికి తెలుసు గదా! ఈమె ఎలాంటి స్త్రీ అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని చెప్పాలి. దేవుని బిడ్డలంటే ప్రేమ కలిగిన స్త్రీ అని చెప్పాలి. ఇంకా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ ఆ సిట్యుయేషన్ ఏంటంటే అరణ్యంలో దావీదుంటాడు. దావీదు గారు 200 మంది జనాంగంతో కలిసి ఉంటాడు. ఆయనకి అరణ్యంలో తినడానికి ఏం దొరకదు గాబట్టి, అతడు మేలు చేసినటువంటి ఒక వ్యక్తి నాబాలు దగ్గరికి పంపిస్తాడు. "అయ్యా! మనోళ్ళందరికి భోజనాలు తీసుకురండి ఎళ్లి. కొంచెం వాళ్ళనడిగి మనం కష్టంలో ఉన్నాం గదా!" అని చెప్పి పంపించినప్పుడు, ఈ నాబాలు ఏం జేస్తాడంటే, మేలు పొందుకుని ఆ మేలు మర్చిపోయి అంటాడు, అసలా దావీదెవడు? యెష్షయి కుమారుడెవడు? నేనెందుకివ్వాలి అన్నట్టు మాట్లాడి వారిని పంపివేస్తాడు. ఈ మాట తెలిసినప్పుడు దావీదు ఒక 10 మందిని ఎంటేసుకొని వచ్చేస్తా ఉంటాడు. వచ్చినప్పుడు దారిలో ఈ అబీగయీలుకి ఈ విషయం తెలుస్తది. అమ్మా! నీ భర్త పలానా వ్యక్తి పంపిస్తే ఇలా మాట్లాడాడంటే, ఆమె చేసిన మేలును గుర్తు తెచ్చుకొని, తన భర్తను క్షమించమని టకటక వాళ్ళ కోసం అవసరమైందంతా కూడా ముందు పంపించేసి ఎనకాల ఈవిడెళ్తది. అంటే ఆమె చెప్తది అయ్యా! ఇదిగో నా భర్త తప్పిదం నాదనుకో. నన్ను ఏమన్నా శిక్షించు గానీ, నా భర్తనేం చెయ్యొద్దు. ఈనాడు ఎవరన్నా ఉన్నారండి? అక్కడికి హవ్వమ్మ గారు ఏమన్నదా మరి ఈయనేమన్నాడు ఆదాం గారు, "ఇదిగో నువ్విచ్చినటువంటి ఈ స్త్రీయే" అన్నాడు. పండు కాడే. ఈమేమంటుంది, "నువ్వేదన్నా నా భర్తకి చేయాలనుకుంటే నాకు చెయ్యి" అంటుంది. ఎంత జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అండి. ఇది ఎవరు కలుగజేస్తే వస్తది అంటే, దేవుడే కలుగజేయాలి. మనము గూడా కొంతమంది ఆయన్నడుక్కోండి, ఆయనకిగా ఇచ్చింది. నాకేమన్నా ఇచ్చారా అంటదామె. ఆయనెవరసలు? ఆయనెవరండి? నీకు సంబంధం లేదా ఆయనతో? నా సంబంధం లేదంటది. ఎవరు ఎత్తుకెళ్ళారు? ఇంట్లోకి సరుకులు ఎత్తుకెళ్ళాడాయన. మరి ఎవరు తిన్నారంటే నేను తినలేదంటది ఆ అమ్మాయి. అంటే ఏంటిది? అసలిది కుటుంబమేనా? ఇది కాదు గదా! దేవుడేమన్నాడంటే, మనము పెళ్లి చేసుకునేటప్పుడు చాలా ప్రతిజ్ఞలు జేస్తుంటాం. అసల జశ్వంత్ అన్నయ్య తెలుసు. ఎందుకంటే సంఘ పెద్ద మరి చర్చిలో మేనేజ్‌మెంట్ జేస్తుంటాడు గాబట్టి, ఆటిలో కొన్నన్నా మనం సరే అన్నీ తీసేయండి. కొన్నన్నా ఇంత జ్ఞానం కలిగిన స్త్రీలని దేవుడు ఎందుకుంచాడు? మూర్ఖురాళ్ళని గూడా ఉంచాడు. జ్ఞానం కలిగినోళ్ళని ఉంచాడు. ఒక తల్లేమో అన్నదమ్ములను విడదీసింది. భర్తను చాలా మందున్నారు. ఎలాగో తెలుసా అండి? ఆ!
డబ్బులన్నీ తల్లి ఇంటికి చేరేయాలనే ఆశ. ఇది చాలా చండాలమైన ఆశ. ఎందుకంటారేమో! అప్పుడు రూతు గారు ఒకవేళ అదే ఆశ కలిగుంటే అత్త వెంబడి ఎళ్ళేది గాదు. ఆ రాజుకి మరి అక్కడ యజమానుడికి భార్య అయ్యేది గాదు. ఆమేం జేసింది? ఆళ్ళ తండ్రి ఇంటిని మరిచింది. ఆమె అత్తతో పాటు ఎళ్ళిపోయింది. ఆమె ఒకటి ఆలోచించుకోవాల్సింది అక్కడేమని? ఈమెకి ఎవరు లేరు. నేనెళ్ళి ఎన్ని అగసాట్లు పడాలో నాకెందుకు? ఏ వార్పు ఆలోచించినట్టు ఈవిడ ఆలోచించకూడదా? ఆలోచించొచ్చు. తన స్వదేశంలో నుంచే వెళ్తున్నారు వాళ్ళు. కానీ దేవుని యొక్క జ్ఞానము, దేవుడు మనకి స్త్రీకిచ్చినటువంటి బాధ్యతను మనము నిర్వర్తించే వారిగా ఉండాలి. ఈనాడు మా సేవకులన్నట్టు నిజంగానే చాలామంది భార్య దొరికిన వాళ్ళకి మరి మేలు దొరికింది గాదు గానీ, మేకే దొరుకుతుందండి. ఎంతమంది భర్తలు మనశ్శాంతి లేక బ్రతుకుతా ఉన్నారు. ఎందుకు అనగా, వారికిచ్చిన బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించట్ల. ఏమనుకుంటున్నారు? ఓహ్! మా ఆయన ఈరోజు కూరొండాడంటే 100 మందికి చెప్పుకుంటున్నారు. అది గొప్ప అనుకుంటున్నారంతే. కానీ జాగ్రత్తండి. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకపోతే నిలబడాల్సొస్తది. అది మర్చిపోతున్నారు. అందరేంటంటే, ఏముందిలే అయిపోతుంది గదా! జరిగిపోతుంది గదా! అనుకుంటే కాదు గానీ, మనల్ని లెక్క అడిగినప్పుడు మనం చెప్పగలగాలి. భర్తకు ఒకప్పుడు గౌరవం ఇచ్చిందామె, దిగి ముసుగేసుకుంది. తర్వాత ఆ ముసుగుని తీసివేసింది. ఆ భయాన్ని విడిచిపెట్టేసింది. భర్తని మోసం జేసి, బిడ్డలను మరి వేరు వేరుగా చేసేసి, ప్రాణ భయం పట్టుకొని ఒక పిల్లవాడు ఎళ్ళిపోయాడు. ఒకడిక్కడే ఉన్నాడు. ఒకడు శాపానికి గురయ్యాడు. ఒకడు మేలు అనుభవించడానికని ఎళ్ళాడు అక్కడ. మరి దాస్యత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఇట్టా మనం ఉండగూడదు. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం జేస్తదంటే, తన ఇల్లు కట్టుకుంటది అంటే, కుటుంబంలో అన్ని విషయాలు సామెతలు 31 మనము రోజులో కాకపోయినా నెలకొకసారైనా దాన్ని చదువుకోవాలి. ఎందుకనంటే, అంటే కుటుంబం కోసం స్త్రీ బాధ్యత ఎంతుందా అనేది మనకర్థమవుతది. కాబట్టి మనమందరం గూడా జ్ఞానము కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలని, దేవుడు అట్టి జ్ఞానాత్మను మనందరికీ దయచేయాలని, మరి దేవుని నామములో మీ అందరిని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.